వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మార్చి 9వ తేదీన ఒకే రోజు 105 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే 9వ తేదీ నుంచి 16వ తేదీ మరికొన్ని పనులను కూడా ఆయన శంకుస్థాపన చేశారు. మొత్తం 303 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పనులన్నీ మే 20వ తేదీ మొత్తం పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 303 పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, శరవేగంగా జరుగుతున్నాయా లేదా, అదేవిధంగా నాణ్యత ప్రమాణాలు చేపడుతున్నారా లేదా అనే అంశం మీద తెలుసుకునేందుకు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనము ఏవికే కాలనీలో ఉన్నాము. ఇక్కడ సిమెంట్ రోడ్డు వేస్తున్నారు, మనం చూస్తున్నాము. అంటే మార్చి 9వ తేదీన ఇక్కడ శంకుస్థాపన చేశాము. ప్రస్తుతము కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలోనే ఇది జరుగుతుంది. అయితే ఒక 50 రోజులు అంటే మే 20వ తేదీన ప్రజలకు అంకితం చేస్తామని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం స్పాట్లో ఉన్నాము. ఇక్కడ పెద్దనా మీది ఇక్కడేనా? ఈ లొకాలిటీయే ఏవికే ఎస్టేట్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ గారిని ధనుంజయరావు నా పేరు. ఈ ఏరియాలో మేము శ్రీధర్ రెడ్డి గారికి అప్రోచ్ అయిన తర్వాత ఆయన్ని పోయి మేము రిక్వెస్ట్ చేసుకుంటే మేము ఇక్కడ లోకల్గా వెళ్ళి అడగగానే మాకు ఇమీడియట్గా వెంటనే రోడ్డు శాంక్షన్ చేయడానికి ఆయన అనుమతి ఇచ్చాడు. అలాగే ముందుగా వెళ్ళి మేము మాట్లాడగానే మొన్న జరిగినటువంటి 10వ తేదీ శంకుస్థాపన జరిగింది. 10వ తేదీ శంకుస్థాపన జరిగిన వెంటనే వీళ్ళు ఇక్కడ వచ్చినటువంటి కాంట్రాక్టరు ఇక్కడికి రావడం, ఇవంతా పరిశీలించడం, ఈ రోడ్డు లెవెల్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ముందు లెవెల్ చేసేటప్పుడే పైప్ తోటి వాటర్ చెక్ చేసుకుని లెవెల్ కూడా చెక్ చేశారు. ఇది మామూలు మట్టి రోడ్డు మీద వాళ్ళు లెవెల్ చేసినప్పుడే వాళ్ళు లెవెల్గా నీట్గా తీయటం జరిగింది. చూసి తర్వాత మిక్చర్ ఇప్పుడు కంకర వేసి వెట్ మిక్చరు ఇవన్నీ కూడా వేసి మళ్ళీ లెవెల్ చేసేటప్పుడు అక్కడి నుంచి మాకు శాంక్షన్ అయినటువంటి రోడ్డు ఎన్ని మీటర్లు ఉండాలో అన్ని మీటర్లని ఖచ్చితంగా ఆయన చెప్పిన మేరకు గిరిరెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్లుగానే ఇక్కడ ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. పనులు కూడా చాలా నాణ్యంగా ఉన్నాయి. ఇప్పుడు నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయి అంటే సిమెంట్ కానీ కంకర కానీ వేసేది ఊరికనే తాత్కాలికంగా చేస్తున్నారా? అసలు చాలా సీరియస్నెస్గా ఉంది పనుల్లో. వర్క్ మాత్రం చాలా సీరియస్గా ఉంది. చాలా మంచి ప్రమాణంతో కరెక్ట్గా జరుగుతున్నాయి. మేము ఇక్కడ ఉన్నటువంటి మా సభ్యులను కూడా మేము పోయి ప్రతిదీ పరిశీలిస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగేటప్పుడు వాళ్ళ మీద వదిలేయటం లేదు. ప్రతి కొలత దగ్గర నుంచి కానీ అన్నీ మేము పరిశీలిస్తున్నాం. పరిశీలించినప్పుడు మాకు చాలా స్పష్టంగా ఇక్కడ వర్క్ చాలా నీట్గా చేస్తున్నారు. మాకు ఈ మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు కానీ వారి సోదరుడు గిరిధర్ రెడ్డి కానీ మాకు సహకరించి ఇంత మంచి రోడ్డును అందిస్తున్నారండి. ఇప్పుడు మీరు ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఓకే, అంటే మొత్తం మీరు పర్యవేక్షిస్తున్నారా పనుల విషయంలో? ఏ రోడ్డు వర్క్ జరిగినా నేను కంపల్సరీగా విజిట్ చేస్తాను. అక్కడ జరిగేటువంటి వర్క్ని పరిశీలిస్తూ ఉంటాను. మనము చంద్రబాబు నగర్లోని సి బ్లాక్లో ఉన్నాం. ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. అయితే చాలా వరకు అంటే 75% పనులు పూర్తి అయినాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సుమారు ఒక 100-200 మీటర్ల వరకు సిమెంట్ రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది. మొత్తం రోడ్డు పనులు కూడా పూర్తి అయ్యాయి. అదేవిధంగా నాణ్యత ఈ విధంగా చూసినప్పటికీ బాగానే ఉన్నాయి. ప్రధానంగా ఈ రోడ్డు ఎలా ఉంది, ఎలా చేశారనే విషయం కూడా తెలుసుకునేందుకు మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు ఈ రోడ్డు వేశారు కదా, ఎవరు వేశారు, అసలు ఎలా ఉంది రోడ్డు పనులు? త్వరగా జరిగాయా? సార్ మేము గత 25 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ ఎవరు రోడ్లు వేసింది కాదు, ఈది కాలంలో వేసిన వాళ్ళు రోడ్లు వేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈది ఎట్లుందంటే మనుషులు తిరగలేరు, పావులు భయంకరంగా ఎక్కడ చూసిన పావులు జరిపోతూ నాగపాములు పందులు
దయ్యాలు వీధిలాగా ఉంది. మనిషి తిరిగే అసలుకి లేదు. అసలుకి సేదిరెడ్డి ఎమ్మెల్యే, మన సేదిరెడ్డి ఎమ్మెల్యే సారు చెప్పారు, నేను రోడ్లు వేస్తానమ్మా, ఈది కాలువలు ఈది రోడ్లు అన్ని నిదానంగా ఒకటి తర్వాత ఒకటి చేస్తాను అని చెప్పారు. మీటింగ్లో చెప్పారు, మన శంకుస్థాపన చెప్పారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? 25 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. అక్కడే ఉన్నాం సార్. ఎవరు రోడ్లు వేసిన వాళ్ళు కారు, అసలుకి మాట ఇచ్చిన వాళ్ళు కారు, చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఎలక్షన్ అప్పుడు హామీ ఇస్తారు కదా, అప్పట్లో సార్ చెప్పాడు మీటింగ్ లో, నన్ను నమ్మండి, నా మాట నమ్మండి, ఒక్కసారి నాకు అవకాశం ఏంటి చూడండి అని చెప్పారు. చెప్పినట్టే మాకు ఇప్పుడు ఎమ్మెల్యే మన సీతారెడ్డి సారు దేవుళ్ళలాగా వచ్చి మాకు రోడ్డులు, ఈది కాలువలు, లైట్లు వేస్తున్నారు. ఇప్పుడు మేము కంటితో చూస్తున్నాం. అసలు మా ఈదే తట్టు నిల్చుకొని చూస్తే భయంకరంగా, అస్సలు మనిషి తిరగలేరు. అసలుకి అంత భయంకరంగా ఉంది. పిల్లలు పెద్దలు ఎవరు తిరగలేరు. వాన వస్తే నడుము లోతు నీళ్ళు సార్. ఇక్కడ మా ఇంటికాడ కూడా మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తాయి. నీళ్ళు బుడద, పిల్లలు పెద్దలు ఎవరు తిరగలేరు. బండులు పోవు రావు భయంకరంగా. కానీ దేవుళ్ళలాగా సారు ఇదేదో దేవుడి దగ్గర గెలిచారు. సేదిరెడ్డి ఇప్పుడు రోడ్డు కాలువలు మొత్తం దేవుళ్ళలాగా మన సేదిరెడ్డి గారు గెలిచారు. ఆయనకి మాకు మనస్ఫూర్తిగా ముక్కోటి దేవత సాక్షిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే గతంలో ఈ ప్రాంతం మొత్తము అసలు చెట్లతో నిండి ఉంది, దయ్యాలు వీధి అనే విధంగా ఉండేది. కనీసం 20 సంవత్సరాల నుంచి ఉందంట ఈవిడ. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మీ సార్. వికలాంగ పిల్లగా పెట్టి నేను ఇక్కడే ఉన్నా సార్. ఎన్నో సంవత్సరం ఇక్కడే ఉన్నా. ఇక్కడ వచ్చినప్పుడు అడవి మొత్తం, ఇల్లు లేవు, రోడ్డు లేవు, ఎవ్వరు లేరు. ఇక్కడ నల్లమల్ల అడవి లాగునింది సార్. ఇక్కడ ఆ చట్టాలు అయితే పొడుచుకోవడాలు, నరుక్కోవడాలు, ఈ తాగుబోతలు విపరీతంగా అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ చెట్లు కూడా క్లీన్ చేశారు, బాగుంది. ఇప్పుడు అక్కడ మనకి ఈది లైట్లు, ఈది కాలువలు, ఈది రోడ్లు వేస్తని చెప్పారు. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు నగరు సి బ్లాక్ లో కూడా ప్రధానంగా ఇక్కడ రోడ్డు వేయడం వల్ల చాలా హ్యాపీగా ఆమె ఆనందపడతా ఉంది. గతంలో 20 సంవత్సరాల నుంచి ఉన్నాం, ఇంతవరకు రోడ్డు కానీ కాలువలు కానీ లైట్లు కానీ లేవు. ఇప్పుడు బాగున్నాయని కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం వెంగళరావు నగర్లోని ఏ బ్లాక్లో ఉన్నాము. అంటే ఇక్కడ ఏబిసి బ్లాకుల్లో కూడా సుమారు 8 వర్కులు, సీసీ రోడ్లు కానీ కలవర్టు పనులు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, చాలా వేగవంతంగానే జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. క్వాలిటీలో కూడా కొద్దిగా అంటే స్థానికులే దగ్గరుండి సిమెంట్ విషయంలో ఇసుక కంకర కలపడంలో కూడా ఏది నాణ్యత ప్రమాణాల ప్రకారమే నిర్వహిస్తున్నారు. స్థానికులను ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. పెద్దనా మీది ఇక్కడేనా? కూర్చో. ఈ ప్రాంతమేనా మీది? ఏ ఏరియా ఇది? ఎట్లుంది వర్క్? బాగుంది సార్, సూపర్ గా ఉంది, ఏం బాగాలేదు. సిమెంట్ గానీ అన్ని బాగా వేస్తున్నారు. మా కార్పెంటర్ గానీ అన్ని చేయిస్తున్నాడు. మాకు అందుబాటులో మనకి లైట్లు గానీ అన్ని చేస్తున్నాడు. మాకేం బాధ లేదు. బురదలో పడింది ఈ మధ్యంతాను. ఇప్పుడు మాకు బాగా రోడ్లు. అంటే గతంలో ఎన్ని రోజుల నుంచి అసలు రోడ్డు లేదు ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతంలో కనీసం 10 ఏళ్ళ నుంచి లేదు సార్. ఇప్పుడు బాగుంది. మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మాకు అన్ని బాగుంది. రోడ్లు కానీ అన్ని బాగున్నాయి. మా కార్పెంటరు అందుబాటులో ఉన్నాడు. ఏ బాధ లేదు మాకు. అంటే రోడ్లు వేస్తున్నారు కదా, నాణ్యత ఎలా ఉంది? సిమెంట్ కానీ? సిమెంట్ కూడా బాగా వేస్తున్నారు సార్. సిమెంట్ కానీ నాణ్యత కానీ బాగానే ఉంది. తూతు మంత్రం ఏం లేదు, ఏం లేదు. గట్టిగానే బాగా గట్టిగానే వేస్తున్నారు. దాని గురించి ఏం బాగలేదు సార్. అది ఇది పరిస్థితి. అదేవిధంగా ఇంటి రోడ్డుకి ఎదుర్కొండే వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి. దాని రోడ్డు ఎలా ఉంది ఏంటి? రోడ్డు బాగానే ఉంది బా. అద్దత్ నాయుడు డిస్పెన్స్, ఇదేనా మీ ఇల్లు? మా ఇల్లు ఇదే. అద్దత్ నాయుడు డిస్పెన్స్ వాళ్ళు మా ఏరియా కౌన్సిలర్ బాగాలే పని చేస్తున్నారు. బాగానే ఉంది రోడ్డు. అంటే ఇంతకు ముందు రోడ్డు లేదు ఇక్కడ? ఇంత ముందు పోలారమ్మ గుడి దాకా ఉండింది సార్, ఆడ కట్ అయిపోయింది. ఈ మధ్యలో లేదు, మట్టి రోడ్డేను. ఈ మధ్యలో మా కౌన్సిలర్ వాళ్ళు కలుసుకొని ఈ బిట్టు వేస్తా ఉన్నారు. మొత్తం మీద బాగా నాణ్యత, సిమెంటు ఇసుక కలపడంలో కానీ ఏం తూతు మంత్రంగా ఏం చేయడం సార్, మొత్తం బాగానే పర్ఫెక్ట్ గా చేస్తున్నారు.
బాగానే ఉంది. ఎలా ఉంది రోడ్డు? అంటే ఇంత ముందు రోడ్డు లేదు కదా? ఇంత ముందు రోడ్ లేదు సార్, బుడద అంతా ఉంది. ఎద్దట్నాడు బాగానే చేస్తున్నాడు, అన్ని క్లీన్ గా బాగున్నాయి. ఇప్పుడు ఏం దిగులు ఏం లేదు, బుడద గిడద వచ్చేది ఏమి ఉండదు, బాగుంటుంది. వర్షాకాలంలో ఇబ్బంది పడేవాళ్ళ? వర్షాకాలంలో ఇబ్బంది పడేవాళ్ళం సార్, ఇంతలో నీళ్ళల్లో ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడేమో దేవుడి వల్ల ఆయన గెలిచిన దాని వల్ల వేస్తున్నారు. కాలువలు కానీ కరెంటు కానీ ఎలా ఉంది? ఇంకా కరెంటు కాలువలు అన్నీ బాగానే ఉన్నాయి సార్. చేపిస్తారు, చెప్తే అయ్యా అని అంటే నాయుడు అని ఫోన్ చేస్తే పంపిస్తున్నానా కానీ పంపిస్తాడు, చేపిస్తాడు. మా అంటే 20 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు, మట్టి రోడ్డే. మట్టి రోడ్డే ఉంది. ఇప్పుడు ఎలా సంతోషంగా ఉంది? సంతోషంగా ఉంది సార్, మాకు వర్షానికి సంతోషమే. ఈ రోడ్డు పడిందంటే సంతోషమే. కాలువలు గెలువలు బాగానే పడ్డాయి, ఆయన హయాంలో బాగానే చేస్తున్నాడు. దిగుల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 303 పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పనులన్నింటినీ ఆర్టీవీ బృందము పరిశీలించడం జరిగింది. మొత్తం మీద 170-180 పనులు జరిగే ప్రాంతానికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ నాణ్యత ప్రమాణాలు కూడా పాటిస్తున్నారు. అయితే శరవేగంగా అంటే మే 20వ తేదీ కల్లా పనులన్నీ పూర్తి కావాలని కూడా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ కాంట్రాక్టులకు కూడా చెప్పడం జరిగింది. ఈ మేరకు పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. దీంతోపాటు నాణ్యత విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా మంచి సిమెంటు, కంకరు, ఇసుక బాగా ప్రమాణాలతో కూడా చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ స్థానికులనే అప్పగించడం జరిగింది. స్థానికులు దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇది వెంగళరావు నగర్ ప్రాంతంలో మొత్తం 8 వర్కులు జరుగుతున్నాయి. చాలా శరవేగంగానే జరుగుతున్నాయి. ఈ పాటికే 3 వర్కులు పూర్తి అవ్వడం జరిగింది. మరికొంతమందిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్ లేదు, కానీ శ్రీధర్ అన్న దయ వల్ల, గిరిధర్ అన్న దయ వల్ల మన అజరత్ అన్న మాట్లాడి రోడ్డు శాంక్షన్ చేశాడు. కానీ లైట్లు లేకపోయినా ఏమి లేకపోయినా ప్రతిదీ అన్న బాగా చేస్తున్నారు. అసలుకి మళ్ళీ కూడా ఈ ప్రభుత్వమే రావాలి. దేంట్లైనా కానీ ప్రతి పనిలో అన్న అజరత్ ఒకటమ్మా, ఇంతకుముందు రోడ్డు లేదు, చూస్తే కాలువలు, ఇది ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత ఎలా ఉందంట? బాగుంది. ఇదంతా ఆశయంగా ఇలాగుంది. ఇవన్నీ మా పరిస్థితి అంతా అర్థం చేసుకొని ఇలా అంతా చేపించాడు. కానీ చాలా సంతోషంగా ఉంది. నేను ఆర్పిని. రోడ్డు అంటే రోడ్డు వేస్తున్నారు, సిమెంటు, కంకరు, ఏదైనా నాసిరకం పనులు జరుగుతున్నాయా? నిజంగా వాళ్ళు నెంబర్ 1గా చేస్తున్నారు. ఎక్సలెంట్ గా చూస్తున్నాం. అన్ని ఎక్సలెంట్ గా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. స్థానికులు మొత్తం చూస్తున్నారు, పనులు బాగుంటాయి. అవును, మళ్ళీ మళ్ళీ అన్నోళ్ళే వీళ్ళే రావాలి. ఇది పరిస్థితి. అంటే వెంగళరావు నగర్ ప్రాంతంలో సుమారు 8 వర్కులు జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, అదేవిధంగా కలవట్టు కావచ్చు. ఇప్పటికే 3 పనులు అంటే మే 20వ తేదీన పూర్తి చేయాలి. అయితే అయినప్పటికీ ఈ వెంగళరావు నగర్ ప్రాంతంలో 33వ డివిజన్లో 4 పనులు పూర్తి అయిపోయినాయి. మిగిలిన పనులు సగం వరకు అయిపోయినాయి. ఇవి కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థానికుల్ని కూడా మనము పలకరించడం జరిగింది. వాళ్ళు నాణ్యత విషయంలో కూడా చాలా బాగుండే, మేమే చూస్తున్నాము, ఎక్కడ ఎలాంటి లోపం లేదు. ఏదైనా లోపం ఉంటే వెంటనే మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆర్టీవీ బృందము మొత్తం 175 పైగానే పనులను పరిశీలించిస్తే మొత్తం మీద శరవేగంగా జరుగుతున్నాయి. 1-2 చోట్ల కొంత నత్తనడకన జరుగుతున్నప్పటికీ పనులు మాత్రము చాలా స్పీడ్గానే జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.